సో నమస్తే అండి. ఈరోజు ఎపిసోడ్లో మనము అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బేసిక్గా నెంబర్ సిస్టమ్ మీద కొంచెం క్లారిటీగా బేసిక్స్గా తెలుసుకున్నామంటే మనకు క్యాలిక్యులేషన్స్లో అన్నిటి కూడా ఏ ప్రాబ్లం అయినా ఓరల్గా సాల్వ్ చేయడానికి స్పీడ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో కాబట్టి బేసిక్ కాన్సెప్ట్స్ మీద కొంచెం నేర్చుకుందాం ముందు. సో నెంబర్ సిస్టమ్ అనేది అన్ని ఎగ్జామ్స్కి, అంటే బ్యాంకింగ్ అనే కాదు, ఈవెన్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ కానీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా పనికొస్తుంది అనమాట బేసిక్గా అనేది. సో ఫస్ట్ నెంబర్ సిస్టంలో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ నెంబర్ సిస్టంలో పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, ఇంటీజర్స్ అంటారు. పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్. కాబట్టి మనము ఇప్పుడు జనరల్గా ఇంటీజర్ లైన్ కానీ తీసుకున్నాం అనుకుంటే, ఇంటీజర్ లైన్లో ఇట్లా ఉంటే 0 నుంచి ఇటు ఉంటే మధ్యలో ఇటు +1, +2, +3 ఇట్లా ఇట్ విల్ మూవ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మూవ్ అయిపోయింది, వాల్యూస్ పెరుగుతూ పోతుంటాయి. ఇటు -1, -2, -3, -4, -5 అట్లా. అంటే -5 అట్లా మైనస్ నెంబర్ స్టార్ట్ అవుతూ వచ్చి 0 వచ్చి దెన్ పాజిటివ్ లైన్లో ఇటు వెళ్తుంది అనమాట. సో ఇంటీజర్ వాల్యూస్ విల్ బి మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో వెన్ యూ మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ది వాల్యూ ఆఫ్ ద రైట్ సైడ్ ఉండే ఐటమ్ ఎప్పుడు గ్రేటర్ దాన్ ద లెఫ్ట్ దానికంటే. అంటే ఎనీ పాజిటివ్ నెంబర్ ఈజ్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఎనీ నెగిటివ్ నెంబర్. ఫస్ట్ పాయింట్ బేసిక్ కాన్సెప్ట్లో. నెక్స్ట్ సెకండ్ విషయం తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు అన్ని నెగిటివ్ నెంబర్సే కంపేర్ చేసేటప్పుడు మనకు -1 ఈజ్ గ్రేటర్ దాన్ -2, అట్లాగే -2 ఈజ్ గ్రేటర్ దాన్ -3, -4 ఈజ్ గ్రేటర్ దాన్ -5. అంటే మైనస్ వాల్యూలు వచ్చేటప్పుడు మాడ్యూల్ వైజ్ నెంబర్ తక్కువ ఉన్నా కూడా అది గ్రేటర్ వాల్యూ అవుతుంది. సో ఈ కంపారిజన్ అనేది మనకి ఏమవుతుందంటే, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని 5 క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇప్పుడు బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కానీ వాటిలో కూడా ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో వాల్యూస్ వచ్చిన తర్వాత వాల్యూస్ మనం కంపేర్ చేసేదానికి చాలా అవసరం ఉంటుంది. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది స్టూడెంట్స్, బేసిక్లో క్లారిటీ లేక అనమాట. సో ఇది ఒక పాయింట్. తర్వాత ఇంకోటి మనకు తెలియాల్సింది ఏంటంటే, సమ్ ఆఫ్ నంబర్స్, సమ్ ఆఫ్ ఇంటీజర్స్ ఉందనుకోండి, సమ్ ఆఫ్ నెంబర్స్ 1 to n అని అంటారు. 1 to n. ఆర్ అదర్వైజ్ మనం ఏమనుకుందామంటే, సమ్ ఆఫ్ 100 నెంబర్స్ అనుకుందాం. 100 నెంబర్స్ 1 to 100 కావాలి అంటే ఇవి ఎట్లా అంటే దర్ ఈజ్ ఎ ఫార్ములా ఉంది. అసలు ఫార్ములా ఎట్లా వస్తుందని బేసిక్గా మనకు అర్థమయ్యేదానికి ఏంటంటే, ఇప్పుడు S100 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తున్నాము, 1 నుంచి 1 + 2 + 3 + 4 ఎట్సెట్రా అప్ టు 100 వేసుకుంటాం. తర్వాత మరలా దీన్ని మనం ఏం చేస్తామంటే, S100కి ఇంకొక రకంగా కూడా ఉల్టా రాయొచ్చు. 100 నుంచి 100 + 99 + 98 ప్లస్ ఎట్సెట్రా ఎట్సెట్రా లాస్ట్లో 1 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు కానీ మనం డైరెక్ట్గా యాడ్ చేసామంటే ఏమవుతుందంటే 101 + 101 ప్లస్ ఎట్సెట్రా ఎట్సెట్రా లాస్ట్లో 101. సో ఇవేమైంది యాక్చువల్గా సన్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 100 × 101 అని వస్తుంది. 100 × 101 2s. ఇప్పుడు రెండు యాడ్ చేస్తున్నాం. ఇది S100 S100. సో 2 times S100 అనేది మనకు 100 × 101 అని వస్తుంది. కానీ దానివల్ల ఏంటంటే S100 సమ్ ఆఫ్ 100 కావాలంటే 100 × 101/2 ఇది ఫార్ములా. సో ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ 100 నెంబర్స్ కావాలంటే 1 to 100 కావాల్సి వస్తే సో 100 × 101/2. ఈ ఫార్ములాని జనరల్ ఫామ్గా ఏం చెప్తారంటే, సమ్ ఆఫ్ n నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n × n + 1/2. ఇది జనరల్ ఫార్ములా, చాలా దగ్గర మనం వాడతాం దీన్ని. అయితే ఇప్పుడు తీసుకుందాం. ఇప్పుడు సమ్ ఆఫ్ 20 టర్మ్స్ కావాలి మనకు, 20 నెంబర్స్. సో 20 × 21/2 అంటే అప్పుడు ఎంత అవుతుంది మనకు, ఇది 2 to 10 క్యాన్సిల్ పోతే 210 అని వస్తుంది. సో ఇది ఈ విధంగా సమ్ ఆఫ్ ఎనీ నెంబర్స్ ఎన్ని కావాలంటే, ఇప్పుడు 15 నెంబర్స్ కావాలి. 15 + 1 అంటే 15 × 16/2. సో 16 2 అయితే 8 అయితే 15 × 8 120 అని వస్తుంది. సో ఇది ఒక కాన్సెప్ట్లో మనకు క్లియర్గా సమ్ ఆఫ్ ఎనీ నెంబర్స్. సో n నెంబర్స్ కావాల్సి వస్తే n × n + 1/2 అనేది ఇది జనరల్గా మనం యూజ్ చేసే ఒక కాన్సెప్ట్, ముఖ్యంగా వాడేది. తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఒక 2 digit నెంబర్ ఉంది, రెండు డిజిట్స్ ఉండేటువంటి నెంబర్, యూనిట్ డిజిట్స్ 10 డిజిట్స్ ఒక నెంబర్ ఉంటే దాన్ని రివర్స్ చేస్తే ఇంకో నెంబర్ వస్తుంది. ఈ రెండింటి మీద ఒక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటంటే, ఒక నెంబర్, ఇప్పుడు మనం ఒక నెంబర్ తీసుకుందాం, 57 అనే ఒక నెంబర్ ఉంది. దీన్ని రివర్స్ చేస్తే 75 అని వస్తుంది ఒక నెంబర్. 2 నెంబర్స్. దీనికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అప్పుడప్పుడు తగులుతుంటాయి ఎగ్జామ్స్లో. దీంట్లో బేసిక్గా మనం చేసుకునేది ఏంటంటే, ఈ రెండింటిని సమ్ చేసామనుకోండి, అంటే సమ్ చేస్తే యాక్చువల్గా 57 + 75 సమ్ చేస్తే
అది యాక్చువల్గా 11 మల్టిపుల్ ఆఫ్ సమ్ ఆఫ్ ద బోత్ ద నెంబర్స్ డిజిట్స్ 5 + 7 అట్లా వస్తుంది అనమాట. అంటే 11 టైమ్స్, ఒకవేళ ఈ నెంబర్స్ కానీ ఉంది 11 టైమ్స్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 5 + 7 అంటే 12. సో 11 × 12 అని అవుతుంది. దీన్ని 11 × 12 అనుకోండి. దీనికి మల్టిప్లికేషన్లో ఒక ట్రిక్ ఉంది. మళ్ళీ ఎనీ కాన్సిక్యూటివ్ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ దాని స్క్వేరు, ఈ 12 ఏం చేస్తాం అంటే 11 + 1 అని రాసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇది 11 × 11 + 1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 11² + 11. సో 11² అంటే 121 + 11 అనేటువంటిది 132. సో ఏ కాన్సిక్యూటివ్ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలన్నా మనం ఏం చేయొచ్చు, దాన్ని ఫస్ట్ నెంబర్ ఇప్పుడు 12 × 13 కావాలి, 12² + 12. సో దాని వాల్యూ సేమ్ అవుతుంది. సో అట్లాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎనీ 2 డిజిట్ నెంబర్స్ ఒక నెంబర్ తీసుకుంటే ఇప్పుడు 57 తీసుకున్నాం, 57 దాన్ని రివర్స్ చేసామనుకోండి 75 అవుతుంది. నెంబర్స్ రివర్స్ చేసినప్పుడు అప్పుడు ఆ రెండిట్లో మనకు వచ్చిన వాల్యూ సమ్ తీసుకుంటే ఆ రెండు నెంబర్లు ఒరిజినల్ నెంబర్ అండ్ రివర్స్ నెంబర్ సమ్ కానీ తీసుకుంటే అది 11th మల్టిపుల్ ఆఫ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 5 + 7. సో అది అనమాట, ఇది ఒక రూల్ తెలియాల్సింది మనకి. అట్లాగే ఇంకొక రూల్ ఏంటి, దీంట్లో మన కాన్సెప్ట్ తెలియాల్సింది. ఇప్పుడు నెంబర్ 57 ఉంది, దీన్ని రివర్స్ చేస్తే 75 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి. డిఫరెన్స్ ఎంత అవుతుంది, ఇక్కడ 15 × 7 పోతే 3, 8, 6 × 5 పోతే 1. సో డిఫరెన్స్ ఎంత, 75, ఇది 57 డిఫరెన్స్ అని ఇట్లా రాస్తాం మనం. ఏది పెద్దదైతే దాంట్లో నుంచి తీసేసుకుంటాం. ఎస్ అనేది ఇట్లా సింబల్ ఇట్లా పెడితే దట్ ఈజ్ డిఫరెన్స్ సింబల్. 57కి 75కి డిఫరెన్స్ ఏంటంటే 18 అనేది ఏమవుతుందంటే ఏ 9 మల్టిపుల్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ద నెంబర్స్ 7 డిఫరెన్స్ 5 అంటే 9 × 2. సో కాబట్టి మనకు తెలిసింది ఏంటంటే ఎనీ 2 నెంబర్స్ మనం ఇప్పుడు జనరల్గా ఒక ఫార్ములా లాగా మనం నోట్ చేసుకుందాం. ఎట్లాగంటే XY అని ఒక నెంబర్ ఉంది, దీన్ని రివర్స్ చేస్తే YX వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి సమ్ వేసామనుకోండి అంటే XY + YX అనేటువంటిది 11 టైమ్స్ X + Y. ఇది ఒక ఫార్ములా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లాగే ఇప్పుడు XY YX రెండు ఉన్నాయి, ఈ రెండింటికి డిఫరెన్స్ వేసామనుకోండి XY డిఫరెన్స్ YX = 9 టైమ్స్ X డిఫరెన్స్ Y. ఈ రెండు కాన్సెప్ట్లు కూడా చాలా మనకు ఎగ్జామ్స్లో సాల్వ్ చేసేటప్పుడు, ప్రాబ్లమ్స్ రాసేటప్పుడు, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో చాలా రెగ్యులర్గా పనికొస్తాయి. అందులో అసలు ఈ కాన్సెప్ట్ మీద డైరెక్ట్గా క్వశ్చన్ అడుగున్నారు, ఫుల్ క్వశ్చన్లు ఎగ్జామ్స్లో. సో అందువల్ల ఇది బేసిక్ కాన్సెప్ట్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఈ ఫార్ములా ప్రకారం డిజిట్స్ 2 డిజిట్స్ ఇంటర్చేంజింగ్ ఆఫ్ డిజిట్స్ గురించి ఒక 2 చిన్న ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇప్పుడు 93 అనే ఒరిజినల్ నెంబర్ 2 డిజిట్ నెంబర్ ఉంది, యూనిట్ ప్లేస్లో 3 ఉంది, టెన్స్ ప్లేస్లో 9 ఉంది. దీన్ని మనం డిజిట్స్ రివర్స్ చేసాం అంటే అప్పుడు యూనిట్ ప్లేస్లోకి ఏమో 9 వెళ్ళింది, టెన్స్ ప్లేస్లోకి 3 ఉంది. ఇట్లా ఒక నెంబర్ని రివర్స్ చేసినప్పుడు ఆ వచ్చిన నెంబరు ఒరిజినల్ నెంబర్ కానీ సమ్ వేసుకుంటే అంటే 93 + 39 అది 11 టైమ్స్ 9 + 3 ఆ 2 డిజిట్స్ యొక్క సమ్కి ఈక్వల్గా ఉంటుంది. 11 × 9 + 3 అంటే 11 × 12 దట్ ఈజ్ 132. అట్లాగే ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఆ డిజిట్స్ యొక్క డిఫరెన్స్ ఉందనుకుంటామండి, అప్పుడు ఆ డిఫరెన్స్ నీకు కావాల్సి వస్తే అది ఎంత అవుతుంది, ఇక్కడ 9 టైమ్స్ డిఫరెన్స్ ఆఫ్ ద డిజిట్స్ ఉంటుంది. 9 టైమ్స్ 9 డిఫరెన్స్ 3 అంటే 6. సో 9 టైమ్స్ 6 అంటే 54. సో ఇంటర్చేంజ్ నెంబర్కి 54 డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. సో ఇది ఫార్ములా జనరల్ ఫార్ములా ఏం చెప్తామంటే XY ఒరిజినల్ నెంబర్, YX ఈజ్ రివర్స్ డిజిట్స్ రివర్స్ అయిన తర్వాత నెంబర్, దెన్ XY + YX సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 11 టైమ్స్ X + Y. అట్లాగే XY YX XYకి YXకి డిఫరెన్స్ కావాల్సి వస్తే 9 టైమ్స్ X డిఫరెన్స్ Y. సో ఇది ఒకటి జనరల్గా మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు, క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ వస్తుంటాయి రిపిటేషన్గా. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఇంకా తెలియాల్సిన నెక్స్ట్ కాన్సెప్ట్ ఒకటి 2 డిజిట్స్ నెంబర్స్ మల్టిప్లికేషన్ వేదిక్ మ్యాథ్స్లో ఎట్లా చేస్తాం అంటే ఓరల్గా చేసేదానికి ప్రాక్టీస్ పర్పస్కి మనం ఒక 2 నెంబర్లు తీసుకొని ఆ 2 డిజిట్స్ నెంబర్స్ని మల్టిప్లై చేసేది ఎట్లాగో అనే దాని మీద చేస్తాము. సో మన మల్టిప్లికేషన్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 94, 48 2 డిజిట్స్ నెంబర్స్ ఉన్నాయి, అవి మల్టిప్లై చేయడం అంటే దిస్ ఈజ్ కాల్డ్ వేదిక్ మ్యాథ్స్ మల్టిప్లికేషన్ సిస్టమ్. దీంట్లో మనం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ వచ్చి 8 × 4 అంటే ప్రోడక్ట్ ఆఫ్ యూనిట్ డిజిట్స్ 4 × 8 అంటే 32 వచ్చింది. ఇందులో 2 నోట్ చేసుకున్నాం, ఇక్కడ 3 క్యారీ ఓవర్లో పెట్టుకున్నాం అంటే నెక్స్ట్ స్టేజ్కి అనమాట. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో ఏం చేస్తున్నాము, క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ అంటే డిజిట్స్ని క్రాస్ 9 × 8 72, 4 × 4 16,
72 + 16 ప్లస్ ఆ 3 క్యారీ ఓవర్ ఉంది కదా ఇందాకది అది. సో అంతవరకు ఏంటి ఇప్పుడు 88 + 3 అంటే 91 అయింది. ఇప్పుడు 91లో 1 నోట్ చేసుకున్నాం, ఇక్కడ 9 క్యారీ ఓవర్ అయింది నెక్స్ట్ స్టేజ్కి. థర్డ్ స్టెప్లో ప్రోడక్ట్ ఆఫ్ 10 డిజిట్స్, ఇక్కడ 9 ఇక్కడ 4 అంటే 9 × 4 36 ప్లస్ ఇందా క్యారీ ఓవర్ 9, సో 36 + 9 45. ఈ విధంగా ఇది స్టెప్స్ విడివిడిగా కనిపిస్తాయి కానీ మనం ప్రాక్టీస్లో చేసేటప్పుడు వీ విల్ డూ ఇట్ ఓరల్లీ, డైరెక్ట్గానే చేసేసేయచ్చు. సో అందువల్ల ఇది కొంచెం ఈజీ మెథడ్. సో ఫస్ట్ ఏమో 8 × 4 యూనిక్ డిజిట్స్ ప్రోడక్ట్, సో 32, 2 రాసుకున్నాం, 3 క్యారీ ఓవర్, 9 × 8 72 ప్లస్ 4 × 4 16, సో అంతవరకు 88 అయింది. ఆ 3 క్యారీ ఓవర్ ఉంది కదా అది, సో 91, 1 రాసుకున్నాం, 9 క్యారీ ఓవర్, 9 × 4 36 + 9 45, సో 4502. సో ఇది ఈజీ వే ఆఫ్ మల్టిప్లయింగ్ ఎనీ 2 డిజిట్ నెంబర్. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే స్క్వేర్ ఆఫ్ ఎనీ 2 డిజిట్ నెంబర్ కూడా ఈజీగానే చేసేయచ్చు. అది ఎట్లా చేస్తామంటే ఇక్కడ కింద ఒక నెంబర్ రాస్తున్నాను నేను, విల్ డూ ఇట్. అది ఎట్లా చేస్తే తెలుస్తుంది, మనకు ఐడియా వస్తుంది. ఇప్పుడు 94 స్క్వేర్ కావాలి. 94 స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి యాక్చువల్గా 94 × 94 సేమ్. అందుకని ఇట్లా రాసుకోకుండా స్క్వేర్ అనే రాసేసేసి మనం ఓవర్లో ఎట్లా చేస్తామో చూడండి. ఇక్కడ ఫస్ట్ 4 స్క్వేర్, 4 × 4 ఇక్కడ చేసినట్టు 4 × 4 అంటే 16, సో 1 క్యారీ ఓవర్ ఉంది ఇప్పుడు మన దగ్గర, 1 క్యారీ ఓవర్. తర్వాత ఏం చేస్తామంటే ఈ 9 × 4 క్రాస్ చేయాలి కాబట్టి 2 సార్లు అదే అవుతుంది కాబట్టి 9 × 4 అంటే 36 × 2 72. ఆ 72కి 1 క్యారీ ఓవర్ కలుపుతాం, అప్పుడు ఎంత అయింది 73 అయింది. ఇప్పుడు 7 క్యారీ ఓవర్లో ఉంది. లాస్ట్లో 9 స్క్వేర్, ఫస్ట్ నెంబర్ 9 ఉంది కదా, 9 × 9 అంటే 81 + 7 88, 88 36. కాబట్టి స్క్వేర్ అనేది ఏ 2 డిజిట్ నెంబర్ అయినా సరే మనం ఈ విధంగా ఓవరాల్గా చేసేసుకోవచ్చు. ఇది ప్రాక్టీస్లో కొంచెం అలవాటు అయితే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే సేమ్ నెంబరే 94 95. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు 95 స్క్వేర్ కావాలి మనకు, దాన్ని మామూలుగా అర్థం ఏం రాసుకుంటాం 94 × 94 అని రాస్తాం. సో కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ యూనిట్ డిజిట్ స్క్వేర్ 4 × 4 అంటే 16, అక్కడ 6 రాసుకున్నాం, 1 క్యారీ ఓవర్లో ఉంది. సెకండ్ ఏం చేయాలి మనకు 9 × 4 అది ట్వైస్ 2 టైమ్స్ రావాలి కదా, 2 సార్లు క్రాస్ మల్టిప్లికేషన్ అన్నప్పుడు. సో 9 × 4 36, 36 × 2 72, 72 కింద క్యారీ ఓవర్ 1 కలిపితే 73, 3 రాసుకున్నాం, 7 క్యారీ ఓవర్. ఇప్పుడు మళ్ళీ ఫైనల్ స్టేజ్లో 9 స్క్వేర్ అంటే 9 × 9 81 ప్లస్ మనకి 7 యాడ్ చేస్తే 88 36. సో ఇది మనకి ఎనీ 2 డిజిట్ దానికి స్క్వేర్ కనుక్కోవడానికి కూడా ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చాలా ఈజీగా చేసేయచ్చు మనము. ఇప్పుడు మనము ఎనీ 2 or 3 డిజిట్ నెంబర్కి స్క్వేరింగ్ చేయటం ఎట్లా చేస్తాము అనే దానికి తెలిసి జనరల్ ఫార్ములా, ఇది అందరికీ మనకు తెలుసు, అయితే ఎక్కువ వాడడం తెలియదు, ఇట్లా వాడుకోవచ్చు అని తెలియదు. ముఖ్యంగా ఏంటంటే a² - b² అంటే a - b × a + b అని మనకు తెలుసు. దాంట్లో నుంచి a² ఇటువైపు నుంచి ఆ b² కూడా అటు తీసుకెళ్ళామనుకోండి, a - b × a + b + b² అంటే a² అనే వాల్యూ వస్తుంది మనకు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2 ఎగ్జాంపుల్స్ చేసామంటే ఐడియా వస్తుంది మనకి. ఫస్ట్ ఇక్కడ 107కి హోల్ స్క్వేర్ కావాలి మనము. సో 107 అనేది మన నెంబర్, ఒరిజినల్ నెంబర్ ఏ అనుకుంటాం దాన్ని. దీన్ని 100 బేస్ అంటాం, అంటే 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, 7 ఎక్కువ ఉంది, ఆ 7 అనే దాన్ని b అని అనుకో మనం. ఇప్పుడు ఆ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం కాబట్టి a - b రాయాలంటే 107 ఒరిజినల్ నెంబర్ మైనస్ నువ్వు అనుకున్న b, నెక్స్ట్ 107 a + b ఇది ప్లస్ b². సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్గా 11449 అని వచ్చింది. అయితే దీన్ని ఓరల్గా కూడా రాయొచ్చు. ఇప్పుడు మనకు 107 హోల్ స్క్వేర్ కాబట్టి 100 కంటే 7 ఎక్కువ ఉంది కాబట్టి 107కి 7 యాడ్ చేయి ఫస్ట్, సో 114 అని వస్తుంది. ఆ 7 స్క్వేర్ పక్కన రాసేసుకో, 170 114 49 నెంబర్ అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంటే ఓవరాల్గా మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు స్క్వేర్స్ అని. కాబట్టి ఈ మెథడ్ అయితే యాక్చువల్ మెథడ్ ఇది, అంటే a² = a - b × a + b + b² ఫార్ములానే వాడుతున్నాం మనం. ఇప్పుడు ఇది 100 కంటే ఎక్కువ ఉండేటువంటి నెంబర్ చూసాం. ఇంకో రెండో ఎగ్జాంపుల్లో 100 కంటే తక్కువ నెంబర్ చూద్దాం, 94 ఉంది, దానికి స్క్వేర్ కావాలి మనకు. సో అప్పుడు ఎట్లా చేస్తాం మనం, ఇక్కడ 94 ఎంత తక్కువ ఉంది 100 కంటే 6, కాబట్టి ఒరిజినల్ నెంబర్ 94 ఏమో a అనుకుంటాము, 6నేమో b అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఏముంది 94 - 6, 94 + 6 + 6² అని రాసాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 94 - 6 అంటేనేమో 88 అయింది, ప్లస్ 0 94 + 6 అంటే 100 వస్తుంది కాబట్టి పక్కన 2 zeros వచ్చినాయి, ప్లస్ 36 వచ్చింది.
ఫైనల్గా రాసేటప్పుడు 8836 అని డైరెక్ట్గా రాసేసుకుంటాం. సో కాబట్టి సింగిల్ స్టెప్లో మనము ఓవరాల్గా చేసేయచ్చు ఇది సాల్వ్ చేయటం. కాబట్టి స్క్వేరింగ్ ఆఫ్ ఎనీ నెంబర్ విత్ ఏ బేస్ 100 బేస్ తోటి మనం ఎట్లా ఈజీగా ఓవరాల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు క్విక్ మ్యాథమెటిక్స్ కింద బేసిక్ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే వీ కెన్ డూ ఇట్ ఎనీ నెంబర్ అనేటువంటిది. ఆ తర్వాత ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఓవరాల్గా. ఒకటి 209 స్క్వేర్ ఉందనుకోండి, మనం డైరెక్ట్గా రాస్తున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ దీంట్లో 209 స్క్వేర్ కావాలి. ఇప్పుడు ఇది 200 బేస్కి ఉంది దగ్గరలో మనకి 200 బేస్. కాబట్టి ఏం చేస్తారు, 209 అనేది ఒరిజినల్ మన నెంబరు. 200 కంటే ఎంత ఎక్కువ ఉందండి, 9 ఎక్కువ ఉంది. కాబట్టి 9 అనేది బి మన నెంబరు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నాం, 209 ప్లస్ 9 ఏ ప్లస్ బి అని రాసాం. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి 209 మైనస్ 9 అని రాసాం. ఇన్ ప్లస్ 9 స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 209 ప్లస్ 9 అంటే 218 ఇంటూ 299 మైనస్ 9 అంటే 200 వస్తుంది, ప్లస్ 9 స్క్వేర్ అంటే 81. ఇప్పుడు 2 టైమ్స్ ఇది 218 200 మల్టిప్లికేషన్ కాబట్టి 436 00 ప్లస్ 81. ఫైనల్గా 436 81. సో 200 బేసిక్ ఉన్నప్పుడు ఒరిజినల్ నెంబర్ నీకు రాగానే 209 ప్లస్ 9 ఇందాకట్లాగానే 107కి 7 కలిపినట్టే ఇక్కడ ఏంటంటే 2 టైమ్స్ వస్తుంది కాబట్టి డబుల్ వేసుకుంటాం. అది 200 వస్తుంది పక్కన, అందులో 436 00 9 స్క్వేర్ వచ్చి 81 436 81. సో ఇట్లా మనం ఓవరాల్గా కూడా ఏ నెంబర్ అయినా కూడా మనం 2 డిజిట్ కానీ 3 డిజిట్ కానీ మనం చేసేసేయచ్చు. స్క్వేరింగ్ చేయడం అనేది కొంచెం ఈజీగా అయిపోతుంది మనకి. ఇప్పుడు మనము ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తాము. వీటిలో ఏంటంటే అండి, మనకు బి స్క్వేర్ అనేది కానీ 3 డిజిట్ నెంబర్ వచ్చింది అనుకో, అప్పుడు ఎట్లా చేయాలి అనే దాని గురించి అనమాట. సో ఇప్పుడు 112 స్క్వేర్ తీసుకుందాం. 112 స్క్వేర్ కావాలంటే 112 అనేది మన లెక్కలో ఏ, 100 కంటే 12 ఎక్కువ ఉంది కాబట్టి అదేమో మీకు ఇక్కడ 12 అనేది బి అవుతుంది. సో ఏ మైనస్ బి 112 మైనస్ 12 ఏ ప్లస్ బి 112 ప్లస్ 12 ప్లస్ 12 స్క్వేర్. ఇక్కడ ఇది 100 ఇంటూ 124 ప్లస్ 12 స్క్వేర్ 144 ఉంది. ఇప్పుడు 12 స్క్వేర్ 144 కదా, 3 డిజిట్స్ వచ్చున్నాయి మనకి. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు 124 00 ప్లస్ 144 వస్తుంది, అంటే టోటల్గా 125 44 అని వస్తుంది. ఇప్పుడు అది ఓవరాల్గా చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మనసులో 112 కాబట్టి 12 ఎక్కువ ఉంది కాబట్టి 112కి 12 యాడ్ చేయాలి, 124 అవుతుంది. సో 112 ప్లస్ 12 124. థర్డ్ దాంట్లో 12 స్క్వేర్ రావాలి, అది 144 వస్తుంది కాబట్టి ఆ 1 ఇక్కడ క్యారీ ఓవర్ చేసుకొని మనం రాసేటప్పుడు స్ట్రైట్ అవే 125 44 అని రాసుకోవాలి. సో ఇది కొంచెం ఇంపార్టెంట్. ఎందుకని మన బేస్ 100కు ఉండేది 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ స్క్వేర్ టర్మ్ దగ్గర 2 డిజిట్స్ వాడుకోవాలి. థర్డ్ డిజిట్ ముందు దాంట్లో క్యారీ ఓవర్ చేయాల్సి వస్తుంటుంది. అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు 87 స్క్వేర్ అనుకోండి. 87 ఉంటే 87 ఇక్కడ -3 ప్లస్ 3 ప్లస్ 13 స్క్వేర్ రాసాం. మనం ఓవరాల్గా చేసేటప్పుడు ఏం చేస్తాం, ముందు మామూలుగా 87 అనేది 100 కంటే 13 తక్కువ ఉంది కాబట్టి 87లో 13 తీసేసాయి. వీ గాట్ 74. 74కి నెక్స్ట్ ఏం చేయాలి, మనము 13 స్క్వేర్ రాసుకోవాలి పక్కన. 13 స్క్వేర్ అంటే 169 కదా, అక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 69 రాసుకొని ఆ 1 ఇక్కడ క్యారీ ఓవర్ చేసి 75 69 అని రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి కొంచెం నెంబర్లు మీకు 3 డిజిట్స్ వచ్చినప్పుడు బి స్క్వేర్ దాంట్లో 3 డిజిట్స్ వచ్చినప్పుడు ఈ విధంగా మనం దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చిన్నగా షార్ట్ కట్ మెథడ్ అంటే ఫర్ నంబర్స్ ఎండింగ్ విత్ 5తో ఎండింగ్ ఉండే నెంబర్స్కి షార్ట్ కట్లో మనం ఎట్లా స్క్వేర్ అనేది తీసుకుంటాము అనే దానికి చూద్దాము. 4 నెంబర్లు మనం చేద్దాము. ఫస్ట్ ఏంటంటే 45 స్క్వేర్ తీసుకుందాం. ఇక్కడ ఏంది, నెంబర్ ఈజ్ ఎండింగ్ విత్ 5, యూనిట్ డిజిట్ 5 ఉందన్నమాట. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, యూనిట్ డిజిట్కి ఉండేటువంటి 5కి 25 రాసుకోవాలి, 5 స్క్వేర్. దానికి ముందు ఉండే డిజిట్ 4 ఉంది, 4కి నెక్స్ట్ నెంబర్ ఎంత 5. సో 4కి నెక్స్ట్ 4 ఇంటూ 5 20. సో డైరెక్ట్గానే మనం రాసేటప్పుడే 5 ఉంది కాబట్టి 25, 4కి నెక్స్ట్ నెంబర్ 520 అని రాసేసుకోవచ్చు. అంటే 20 25 అనేది దాని స్క్వేర్. అట్లాగే ఇప్పుడు మనం 75 చూద్దాం. 75లో ఇప్పుడు మనం ముందు నుంచే రాయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే 5కి ఏమో 25 తిరిగి వస్తుంది కాబట్టి ముందు 7 ఉంది కాబట్టి 7 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత 8. సో 7 ఇంటూ 8 56. సో దీని వాల్యూ ఎంత అంటే స్క్వేర్ 56 25. సిమిలర్గా అదే మాదిరి 95 స్క్వేర్ ఉంది. 95 స్క్వేర్లో మనకు తెలుసు 5కి ఏమో 25 వస్తుంది, 9కి నెక్స్ట్ నెంబర్ 10 కాబట్టి 9 ఇంటూ 10 90 25. అట్లాగే ఇప్పుడు 125 ఉంది.
అక్కడ కూడా 5 ఉంది, 5కి 25 వస్తుంది, ముందు 12 ఉంది, 12కి నెక్స్ట్ నెంబర్ 13, 12 into 13 అంటే 156. సో 125 స్క్వేర్ అంటే 156 25. ఇది మనం మనసులోనే అనుకొని ఓవర్గా స్ట్రైట్గా రాసేయచ్చు. మొత్తం ముందు 25 రాసి తర్వాత ముందుది రాయటం కాకుండా ప్రాక్టీస్ మీద మనం డైరెక్ట్గానే ఒకటేసారి రాసేసుకుంటాం కూడా. సో ఇది కొంచెం ఈజీ మెథడ్ ఫర్ ఆల్ ఎండింగ్ విత్ 5తో ఉంటే, యూనిట్ డిజిట్ 5 ఉంటే స్క్వేర్ చేయటం అనేది ఈ విధంగా మనం చేయొచ్చు. ఇప్పుడు మనము 50 బేస్ మెథడ్ అంటే 50 నెంబర్కి పైన కానీ కింద కానీ అట్లా ఉండే నెంబర్స్ వాటి యొక్క స్క్వేర్స్ ఎట్లా చేయటము షార్ట్ కట్ మెథడ్లో నేర్చుకుందాం. ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 56 స్క్వేర్ ఉంది. 56 స్క్వేర్ అంటే 50 నుంచి 6 ఎక్కువ ఉంది మనకు. కాబట్టి ముందు మనం ఏం చేయొచ్చు, 6 స్క్వేర్ అంటే 36 రాసుకున్నాం. నెక్స్ట్ 50 ఉన్నప్పుడల్లా ఎప్పుడైనా సరే దీనికి ఫస్ట్ 2 స్టార్టింగ్కి బేస్ అనేది 25 అవుతుంది. మళ్ళీ లెక్క మనకు స్క్వేర్ బేస్ 5 స్క్వేర్ 25 కదా, అందువల్ల 25 అయ్యి ప్లస్ 6 యాడ్ చేస్తే 31 36 అవుతుంది. కాబట్టి 50తో ఏదైనా ఎక్కువ ఉండని తక్కువ ఉండని మనం ఫస్ట్ 2 డిజిట్స్ వచ్చి బేస్ దేనికి కౌంట్ చేస్తాం, స్క్వేర్ బేస్ 25 తీసుకోవాలి. అక్కడ 100లో ఉన్నప్పుడు జస్ట్గా యాక్చువల్ 100కి ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఒరిజినల్ నెంబర్కి యాడ్ చేయడం లేదా తీసేసేయడం చేసాం. కానీ ఇక్కడ మాత్రం యాడ్ చేసిన ఎక్స్ట్రా వచ్చింది 6 36 వచ్చింది, కానీ ముందు 2 డిజిట్స్ మాత్రము 25కి యాడ్ చేయడం అవుతుంది 31 అని. అట్లాగే ఇప్పుడు 58 స్క్వేర్ చూడండి, 58 స్క్వేర్లో 50 ప్లస్ 8 కాబట్టి 8 స్క్వేర్ అంటే 64. ఇప్పుడు 8 50 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 25 ప్లస్ 8 33 64 అని రాసాం. అట్లాగే ఇప్పుడు 46 చూస్తే 50 మైనస్ 4 ఉంది, అంటే ఇప్పుడు చేయాలి 4 స్క్వేర్ 16, 25 మైనస్ 4 21. అట్లాగే 42 స్క్వేర్ వస్తే 50 మైనస్ 8, సో 8 స్క్వేర్ 64, 25 మైనస్ 8 17. కాబట్టి 50తో ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే ఫస్ట్ 2 డిజిట్స్ బేస్ ఉంటుంది, స్క్వేర్ బేస్ వచ్చి 25. 50కి స్క్వేర్ బేస్ అంటే 25, అందువల్ల 25తో లింక్తో వస్తాయి. ఇప్పుడు ఇక్కడ 5వ నెంబర్ దీంట్లో చూడండి, ఈ ఎగ్జాంపుల్ 62 స్క్వేర్లో 50 ప్లస్ 12 ఉంది, అంటే ఇక్కడ 12 స్క్వేర్ అంటే క్యారీ ఓవర్ వస్తుంది 44, 144 కదా. ఆ 1 ఉన్నప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ 25 ఒరిజినల్గా 25 బేస్ చేయాలి ప్లస్ 12 ప్లస్ 1. సో 25 ప్లస్ 12 ప్లస్ 1 13 కలిపితే ఎంతో 38. ఇప్పుడు మనం 38 స్క్వేర్ తీసుకుందామండి. 38 స్క్వేర్లో 50 కంటే 12 తక్కువ ఉంది అది. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ 25 మైనస్ 12 చేయాలి. తర్వాత 12 స్క్వేర్ 144 కదా, ఆ 144లో 44 అక్కడ ఉంటే ఇక్కడ ప్లస్ 1 వచ్చి యాడ్ అవుతుంది. టోటల్గా మనకు 1444 అవుతుంది. వాల్యూ అనేది 1444 అవుతుంది. ఇట్లా క్యారీ ఓవర్ కూడా మనము బేస్ 50కి ఉన్నప్పుడు 25తో లింక్ వస్తుంది ఫస్ట్ 2 డిజిట్స్. ఇది కొంచెం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి 20 స్క్వేర్ అంటే 400 అని తెలుసండి. అట్లాగే ఇప్పుడు మనం 25 స్క్వేర్ అంటే ఎండింగ్ విత్ 5 ఉంటే మనం ఏం చేసాం, 2 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 3 6, 5 స్క్వేర్ 25 అని రాసుకున్నాం. అంటే మనకి జనరల్గా ఏ నెంబర్లు అయినా సరే 0తో ఎండింగ్ 20 ఉన్నా 30 ఉందనుకోండి 900 అని వేసుకుంటాం. అట్లాగే 35 ఉందనుకోండి 35 కాబట్టి 3 ఇంటూ 4 12 25 అని తెలుసు మనకి. అట్లాగే సో అప్పుడు ఉన్న ఇట్లా నెంబర్ల ముందు బేస్ తెలిస్తే నెక్స్ట్ మనం దీనికి ఆనుకొని ఉండే అటు కానీ ఇటు కానీ 2 నెంబర్ల వరకు ఓవరాల్ కానీ మనం వాల్యూస్ అరైవ్ అవ్వచ్చు. ఎట్లాగా, ఇప్పుడు 20 స్క్వేర్ అంటే 400 అని మనకు తెలుసు. ఇప్పుడు 21 స్క్వేర్ కావాలి, అప్పుడు 400కి 20 ప్లస్ 21 యాడ్ చేస్తే 441 అది వాల్యూ. అట్లాగే ఇక్కడ చూడండి 25 స్క్వేర్ 625 మనకు తెలుసు. 24 స్క్వేర్ కావాలంటే దానికంటే ఒక నెంబర్ ముందు నెంబర్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, 625లో నుంచి 25 ప్లస్ 24 తీసేస్తే యూ విల్ గెట్ 576. అట్లా ఇప్పుడు ఇంకో పద్ధతి ఏంటంటే 2 నెంబర్ల ముందు మధ్యలో ఒక నెంబర్ గ్యాప్ ఉంది. 20 స్క్వేర్ తెలుసు నీకు 400, నీకు 22 స్క్వేర్ కావాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు, 400 20 కంటే ఎక్కువ నెంబర్ కదా, 2 నెంబర్స్ ఉంది కాబట్టి 2 టైమ్స్ 20 ప్లస్ 22 ఒరిజినల్ నెంబర్ 20 ప్లస్ ఈ నెంబర్ మనకు కావాల్సిన నెంబర్ 22. సో కాబట్టి ఏమైంది 400 ప్లస్ 84 అయింది 484. అట్లాగే ఇక్కడ దీనికంటే ముందు 25 24 8 తెలిసింది మనకు. ఇప్పుడు 23 స్క్వేర్ కావాల్సి వస్తే 625 బేస్ తీసుకొని 625 మైనస్ 2 టైమ్స్ 25 ప్లస్ 23 25 ప్లస్ 23 అంటే 48 48 2 టైమ్స్ అంటే 96 625లో 96 పోతే 529. సో ఇది ఒక పద్ధతి మనకి తెలుసుకోవాల్సింది నెంబర్స్లో. ఇప్పుడు మనము లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ సేమ్ అనేది ఒక ఫార్ములా ఉందండి, అది చూసుకుందాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి, 50 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయినా 50 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయినా 100 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయినా 100 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయినా లాస్ట్ 2 డిజిట్స్ అవి రెండు సేమే ఉంటాయి. అది ఫార్ములా. దాన్ని ఎట్లా చూద్దామంటే ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం, 7 స్క్వేర్ అని తీసుకుందాం.
7 స్క్వేర్ అంటే ఎంత వాల్యూ మనకి 49. 2 డిజిట్స్ ఏమున్నాయి 49 ఉన్నాయి. 50 + 7 హోల్ స్క్వేర్ ఉందనుకోండి అంటే 57 స్క్వేర్. 57 స్క్వేర్ అంటే మనం ఏం చేస్తాం 7 స్క్వేర్ 49, 50 కంటే 7 ఎక్కువ ఉంది కాబట్టి 25కి 7 కలిపితే 32. సో అది 32, 49 లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి 49 ఉన్నాయి. అట్లాగే 50 - 7 అంటే 43 హోల్ స్క్వేర్. 43 హోల్ స్క్వేర్ అప్పుడు కూడా ఏముంది 7 ఉంది కాబట్టి 49, తర్వాత 25 7 తీస్తే 1849. సో అది అట్లా ఇప్పుడు 100 + 7 ఉందనుకోండి 100 + 7 అంటే 107. 107 స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి 100 కంటే 7 ఎక్కువ ఉంది కాబట్టి 107కి 7 కలపాలి 114 + 7 స్క్వేర్ 49. అట్లాగే 100 - 7 అంటే 93 స్క్వేర్. 93 స్క్వేర్ కూడా 7 స్క్వేర్ 49 వస్తుంది. 93లో నుంచి 7 పోతే 8649 అని వస్తుంది. కాబట్టి ఇదేంటంటే మనకు ఏ నెంబర్కైనా వాళ్ళు మనకు నెంబర్ ఇచ్చి దానికి స్క్వేర్ రూట్ కనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, స్క్వేర్ నెంబర్ ఇస్తాడు, స్క్వేర్ రూట్ కనుక్కునేటప్పుడు మనం స్ట్రైట్ అవే లాస్ట్ 2 డిజిట్స్ అనేది చూసేసి ఆప్షన్ పెట్టేసేసేయచ్చు. సో ఇది కాంపిటేటివ్ దాంట్లో మనకు చాలా ఈజీగా పనికొస్తుంది, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజీగా 20 to 30కి ఉండేటువంటి మధ్యవాటికి స్క్వేర్కి ఇంటర్ రిలేషన్ ఒకటి ఉంది. ఎందుకంటే వీటికి సమ్ వచ్చి 50 అవుతున్నది కాబట్టి మనం అంతకుముందు చెప్పుకున్నాం ఎక్స్ కానీ 50 + x 50 - x కానీ వాటన్నిటికీ లాస్ట్ 2 డిజిట్స్ సేమ్ ఉంటాయని చెప్పి మనం అంతకుముందు చూసాం. కాబట్టి ఇప్పుడు 21 ఉందనుకోండి 21 స్క్వేర్ అంటే మనకు 441 అని తెలుసు. సో దాంట్లో లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 41. కాబట్టి ఇప్పుడు 21 + 29 50 కాబట్టి 29 మనం ఏం చేసుకోవచ్చు 50 - 21 అని రాసుకోవచ్చు. అప్పుడు కూడా దాంట్లో కూడా లాస్ట్ 2 డిజిట్స్ 41 అవుతుంది. సో ఇక్కడ 41 ఉంది కాబట్టి అది 41 అవుతుంది. ఈ ఫస్ట్ డిజిట్స్ ఎట్లా చేస్తాము 21కి 29కి ఒరిజినల్ నెంబర్లో ఎంత డిఫరెన్స్ 8. 8/2 అనమాట హాఫ్. ఆ 4 అనేది ఈ అంతకుముందున్న 21 స్క్వేర్లో ఉండే ఫస్ట్ డిజిట్కి యాడ్ చేస్తే 841. సో 21 స్క్వేర్ ఏమో 441, 29 స్క్వేర్ ఏమో 841. ఇదే అనాలజీలో 22 ఉంది, దానికి ఎంత 50 - 22 అంటే ఎంత 28. సో 22 స్క్వేర్ 484 అని మనకు తెలుసు. 28 స్క్వేర్ కావాల్సి వచ్చేటప్పటికే 84 సేమ్ రావాలి 484 కాబట్టి ఇప్పుడు యాక్చువల్ డిఫరెన్స్ రెండింటికి మధ్య ఎంత 22కి 28కి మధ్యలో 6 ఉంది. 6/2 అంటే 3. సో ఈ 4కి 3 కలిపితే 784. అట్లాగే 23కి 27 వచ్చి సప్లిమెంటరీ అవుతాయి. 50 - 23 అంటే 27 కాబట్టి ఇప్పుడు 23కి లాస్ట్ 2 డిజిట్స్ ఎంత 529 ఉంది 29 ఉంది. అట్లాగే అక్కడ కూడా ఎంత ఉండాలి 29 ఉండాలి. ఫస్ట్ డిజిట్స్కి ఏం చేస్తున్నాం 23కి 27కి డిఫరెన్స్ ఎంత 4. 4/2 అంటే ఎంత అవుతుంది 2. ఆ 5ని 2కి యాడ్ చేస్తే 729 అయింది. ఇదేమో 529 మనకి తెలుసు, ఇది 729 మనం రాసుకున్నాం అన్నమాట. ఇప్పుడు అట్లాగే 24 కావాలి. 24కి సప్లిమెంట్ ఏమవుతుంది 50 - 24 అంటే 26. సో 24 స్క్వేర్ అంటే 576 మనకు వచ్చింది. ఇప్పుడు దాంట్లో నుంచి 26 కావాల్సి వచ్చేటప్పటికి సేమ్ లాస్ట్ 2 డిజిట్స్ 76 ఇక్కడ ఉంటే ఇక్కడ 76 ఉండాలి. ఫస్ట్ డిజిట్స్ కోసం ఏం చేసాం ఇక్కడ 24కి 26కి డిఫరెన్స్ ఎంత ఉందో 2 ఉంది. 2/2 అంటే 1 తీసుకొని ఆ 1ని 5కి యాడ్ చేస్తే 676. ఇట్లా మనకి ఏంటంటే 21, 22, 23, 24 వీటికి స్క్వేర్స్ తెలిస్తే మనం మిగతా 4 స్క్వేర్లు కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎగ్జామ్లో. హౌ టు రికలెక్ట్ కానీ మనకు లింక్ లాగా పెట్టుకోవడానికి. ఎందుకంటే ఈ నెంబర్లన్నీ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఈ ఎగ్జామ్స్ అన్ని రాసేటప్పుడు కూడా యూ విల్ బి అబోవ్ ద ఏజ్ ఆఫ్ 20. ఇప్పుడు అన్ని బై హార్ట్ చేయడం ఏమీ కుదరదు, రాదు అసలు అంతే మనకు. అందులో ఈ ట్రిక్స్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా అవుతుంది. వీటిలో మధ్యలో మిస్ అయింది 25. ఆ 25 స్క్వేర్ వేయడం మనకు తెలుసు. 25 స్క్వేర్ అంటే 5 స్క్వేర్కి ఏమో 25 వస్తుంది. 2 × 3 25 స్క్వేర్ = 625. సో అంటే మనకి ఏంటంటే 20 నుంచి 30 వరకు అన్ని నెంబర్స్కి స్క్వేర్స్ ఈజీగా ఎంత త్వరగా మనం వేసుకోగలం అనేటువంటి దాని గురించి దీంట్లో మనం తెలుసుకున్నాం. అది మనం నెక్స్ట్ దీంట్లో వీడియోలో ఏం చేస్తామంటే మనం క్యూబ్స్ ఎట్లా చేసుకోవాలి. ఎనీ 2 డిజిట్ నెంబర్కి క్యూబ్స్ నార్మల్గా మనం చేయాల్సింది ఏమేమి పత్రాలు ఉంటాయి అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు స్క్వేర్స్కి మాత్రము మనం ఏం చేసాం 3 రకాలుగా చూసుకున్నాం. ఒకటేం చేసాము జనరల్ ఫార్ములా ఎనీ నెంబర్కి కూడా a² - b² = a + b × a - b ఫార్ములా యూజ్ చేసి a² = a - b × a + b + b² అని యూజ్ చేసుకొని a అనేది మనకి ఇచ్చిన నెంబరు మనం 100కి తక్కువ ఉందా ఎక్కువ ఉందా 100 బేస్లో అయితే 100కి ఎక్కువ తక్కువ అనుకొని చేసాము. అట్లాగే 50 బేస్లో కూడా 50కి ఎక్కువ తక్కువ అనుకొని b అనేది మనం డిసైడ్ చేసుకొని మిగతా మామూలుగా మనతో డిస్కస్ చేసుకుంటాం. సో అది ఒక పద్ధతి.
తర్వాత ఇంకోటి ఏం చేసాం మనకు ఇప్పుడు రౌండ్ నెంబర్కి తెలుసు నీకు 20 స్క్వేర్ తెలుసు 25 స్క్వేర్ తెలుసు మధ్యలో ఏదైనా కావాలంటే 21 స్క్వేర్ కావాలంటే మనం 20 స్క్వేర్కి అంటే 400కి 21 కలిపితే 441 వచ్చేసింది 22 స్క్వేర్ కావాలనుకోండి మధ్యలో ఒక నెంబర్ గ్యాప్ ఉంది కదా 20 21 22 కదా మనకు కావాల్సింది 22 కాబట్టి 20 స్క్వేర్ 400కి 20 + 22 42 దానికి డబల్ మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి 484 అట్లాగే 25 స్క్వేర్ తెలిస్తే మనం వెనక్కి వచ్చేది కూడా చూసుకున్నాం 30 స్క్వేర్ 900 అనుకోండి 31 స్క్వేర్ కావాలి 900 + 30 + 31 అంటే 961 అట్లాగే ఇంకొక రెండు మనం ఈజీగా గుర్తుపెట్టుకునే నెంబర్లే ఉన్నాయండి అవి కూడా చూద్దాం ఎట్లాగంటే ఇప్పుడు 12 స్క్వేర్ అంటే ఎంత మనకు తెలుసు 144 అని చెప్పని ఆ 12లో డిజిట్స్ రివర్స్ చేస్తే ఏమవుద్ది 21 స్క్వేర్ = అక్కడ కూడా డిజిట్స్ అన్ని రివర్స్ చేయి 441 ఇది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా అట్లాగే 13 స్క్వేర్ ఎంత మనకు తెలుసు 169 అని సో 31 స్క్వేర్ అనుకోండి 961 అంటే డిజిట్స్ ఇక్కడ 1331 అయింది అక్కడ 2112 అయింది సో 1221 అయినప్పుడు ఇది 144 కాస్త 441 ఇక్కడ 1331 అయినప్పుడు 169 కాస్త 961 ఇవి కొన్ని మనము గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో మనము నెక్స్ట్ వీడియోలో క్యూబ్స్ గురించి అవన్నీ కూడా కొన్ని తెలుసుకుందాం ఈ లోపల ఏంటంటే వీలైనంత వరకు కొన్ని నెంబర్లు ర్యాండమ్ నెంబర్స్ ఏవో ఒకటి మీరే సెలెక్ట్ చేసుకొని మీ అంతటి మీరు ఏదో 100 బేస్ కానీ 50 బేస్ కానీ లేకపోతే మనం చెప్పినట్టు జనరల్ ఫార్ములా కానీ ఇవి కూడా 2 digits 3 digits నెంబర్స్ ఏవైనా సరే మీరు కొంచెం ప్రాక్టీస్ చేశారంటే కొంచెం ఎక్స్పర్టైజ్ వచ్చేస్తుంది యూ క్యాన్ డూ ద థింగ్స్ ఓరల్లీ పెన్ యూజ్ చేయకుండా మ్యాక్సిమం యూ కెన్ సాల్వ్ ద క్వశ్చన్స్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది ఇవన్నీ ఎందుకు అవసరమైన అంటే బ్యాంక్ ఎగ్జామ్లు ఇప్పుడు క్లరికల్ ఎగ్జామ్ జరుగుతుంది ఆర్ఆర్బీలో సింప్లిఫికేషన్స్ 15 మార్కులకు ఇస్తున్నాడు 15 క్వశ్చన్లు 15 క్వశ్చన్లు ఎంత క్విక్గా చేసేయచ్చు నీకు మైండ్లో వచ్చేసి ఉంటే క్యూబ్స్ కూడా వచ్చేసినాయి అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అట్లాగే బీఓ లెవెల్లో కూడా మినిమం 5 to 10 క్వశ్చన్స్ అప్రాక్సిమేషన్స్ ఇస్తున్నాడు సో అప్రాక్సిమేషన్స్లో కూడా 5 క్వశ్చన్స్ ఇస్తున్నాయి 5 మార్క్స్ నీ చేతిలో ఉన్నాయి ఇవి కాన్ఫిడెంట్గా మనం వెళ్ళొచ్చు అనమాట సో కాబట్టి ఈ నెంబర్ సిస్టమ్ అందుకే కొంచెం ఇంపార్టెన్స్ అనే స్టార్టింగ్లో మనం దీంతో స్టార్ట్ చేసాము నెక్స్ట్ ఈ క్యూబ్స్ కూడా అయిపోయిన తర్వాత వీ విల్ గో ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లీనియర్ ఈక్వేషన్స్ వేర్ నార్మల్గా ఇన్ ఈచ్ పేపర్ ఆల్మోస్ట్ ఆల్ పేపర్స్ దే ఆర్ ఆస్కింగ్ 5 క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా 5 క్వశ్చన్స్ ఉన్నాయి లంసమ్గా సో అది కూడా మనము 1-2 ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకుందాం సో నెక్స్ట్ వీక్లో అయితే మనము క్యూబ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం